ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ను తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ నాగరికత మొత్తం నేటి రాత్రితో అంతమైపోతుందని అన్నారు. దానిని మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించలేమని ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ఇరాన్లో 47 ఏళ్లుగా అవినీతి అరాచక పాలన అంతం కానుందని, ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరికత మట్టిలో కలుస్తుందని, ఇక మళ్లీ కోలుకునే అవకాశమే లేదని ట్రూత్ పోస్ట్లో ఆయన స్పష్టం చేశారు. డెడ్లైన్ ముగియటానికి మరికొన్ని గంటలే ఉన్న వేళ ట్రంప్ చివరిసారిగా ఇరాన్ను మనసు మార్చుకునే అవకాశం ఇచ్చారు. రాత్రి 8 గంటల లోపు తలొగ్గితే సరే, లేదంటే ఆ దేశ నాగరికత ఆనవాళ్లను తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ దేశాన్ని తుడిచిపెట్టడం నిజానికి తనకు ఇష్టం లేదని, కానీ ఆ విధంగా చేయక తప్పట్లేదని పేర్కొన్నారు. అయితే ఇరాన్లో కొత్త తెలివైన నాయకత్వం వచ్చిందని, దానివల్ల అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉందని అన్నారు. మరికొన్ని గంటల్లో ఇరాన్ హార్మూజ్ను తెరవకపోతే ఆ దేశంలోని ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికనిచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అమెరికా ప్రతిపాదనలు ఇరాన్ తిరస్కరించడంతో ట్రంప్ తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే అంతర్జాతీయంగా నేరంగా పరిగణిస్తామని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గెటారస్ హెచ్చరించినప్పటికీ అమెరికా దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్లో ఉన్న దాదాపు 50 లక్షలకు పైగా తమ దళాలు దాడులు జరిపినట్టు అమెరికా వెల్లడించింది. అక్కడి రక్షణ వ్యవస్థలపై కూడా దాడులు చేసినట్టు తెలిపింది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవటానికి, మెరైన్లతో ఆపరేషన్ చేపట్టడానికి అగ్రరాజ్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకుపోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టింది. అమెరికా, దాని మిత్ర దేశాలే పురాతన నాగరికత కలిగిన ఇరాన్ నుంచి మర్చిపోలేని దెబ్బను రుచి చూస్తారంటూ పేర్కొంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇరాన్ ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించడానికి సిద్ధమవుతుండగా నాగరికత నాశనం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పశ్చిమాసియా యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. ప్రపంచ చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.